హలో! ఈరోజు వీడియో దేని గురించి అంటే జనరల్‌గా మన ఆర్ట్ జర్నీలో మనం చాలా మిస్టేక్స్ చేస్తాం. సో, నేను అలాంటి మిస్టేక్స్ ఏమేమి చేశానో వాట్ యూ కెన్ అవాయిడ్ నేను ఈరోజు వీడియోలో చెప్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ బికాస్ దర్ ఈస్ అ సర్ప్రైజ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో the first mistake is I am not consistently drawing every day in my journey. సో మనం ఎప్పుడైతే రోజు గీయమో మన హ్యాండ్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో దెన్ ఐ సా సమ్ వీడియోస్ లైక్ పీపుల్ సేయింగ్ యూ డ్రా సంథింగ్ లైక్ ఫర్ 5 minutes ఆర్ సంథింగ్. ఆర్ మా డాడీయే చెప్తుండేవారు లైక్ రోజు ఏదో ఒకటి గీ నీకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది హ్యాండ్ అని. బట్ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. But that's really true. When you draw something, be it a circle or a straight line or a vertical line, these has so much meaning in it. So మనం ఇలా గీసినప్పుడు ఏమవుతుందంటే మన హ్యాండ్స్ చాలా ఫ్లెక్సిబుల్గా తిరుగుతాయి. అండ్ వెన్ యూ డ్రా ద సర్కిల్ కాన్ఫిడెంట్, ద స్టెబిలిటీ ఆఫ్ ద లైన్స్ ఇస్ వెరీ గుడ్. సో మనం రోజు వీ నీడ్ నాట్ డ్రా ప్యాటర్న్స్ ఆర్ లేదంటే మనం కలరింగ్స్ చేయక్కర్లేదు, అన్నీ చేయక్కర్లేదు. యూ జస్ట్ హ్యావ్ టు use a pencil, just throw out the eraser, because when you want to express the art you should not have that eraser, because eraser makes you feel disappointed, because every time you erase చేసినప్పుడు మనకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది, బాగా గీయలేకపోతున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఆర్ట్, స్టాప్ యూజింగ్ ద ఎరేజర్, కీప్ డ్రాయింగ్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్, బీ ఇట్ అ ఫ్లవర్ or be it just a lines, or be it a square or a rectangle, or just a lines or blocks, anything. Draw anything. Or if you are having a highlighter at home, because students generally ga chadukuneటప్పుడు highlighters use చేస్తారు. So if there is a highlighter, what I did is I made like these, like patterns. So they doesn't take a lot of time. I took around 10 minutes or something. సో మీరు ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ గీయకుండా ఓన్లీ ఎలిమెంట్స్ గీస్తే మీకు అంత టైం కూడా పట్టదు. సో అండ్ దీస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఆల్సో. నాకు నేను డ్రాయింగ్ చేసేటప్పుడు భయం ఉండేది టు యూజ్ అ స్కెచ్ బుక్స్ ఫస్ట్ పేజ్, ఎక్కడ నేను స్కెచ్ బుక్ పాడు చేసేస్తాను అని చెప్పి. బట్ వెన్ యూ డ్రా యూ గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ దిస్. లైక్ ఈ ప్యాటర్న్ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. దీస్ మైట్ నాట్ లుక్ పర్ఫెక్ట్, బట్ ఐ కెన్ టేక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్, రైట్? సో ఇందులోంచి నేను లోటస్ తీసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని నేను మళ్ళీ డిజిటలైజ్ చేయొచ్చు. సో ఐ కెన్ గెట్ సమ్ ఐడియా ఆఫ్ ద క్విక్ స్కెచెస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మనం ర్యాండమ్గా గీసినవి ఇందులో బాగుండకపోవచ్చు, బట్ మనకి ఐడియాస్ వస్తాయి ఇందులోంచి. సో డోంట్ థింక్ ఎవరో చూస్తారు, జడ్జ్ చేస్తారు అని అనుకోకుండా యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ద ఆర్ట్ వర్క్. సో దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, ఆర్ దిస్ ఇస్ నాట్ నైస్, ఆర్ దిస్ ఇస్ నాట్ గ్రేట్ టు వాచ్, బట్ ఇది గీయడం వల్ల నాకు కాసేపు I'll be out of the world, I'll enjoy drawing it, I explore random things, because మనం ఏదైనా ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు వీ షుడ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేయాలి. ఏ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, ఏం బాగుంటున్నాయి. సో వెన్ యూ ఫస్ట్ మేక్ ఇట్ మైట్ నాట్ కమ్ పర్ఫెక్ట్, బట్ అందులో చేసిన మిస్టేక్ మనం మెయిన్ ఆర్ట్ వర్క్లో చెయ్యం. సో మనం రోజు చిన్న చిన్న ఆర్ట్ వర్క్స్ చేస్తుంటే you'll have an idea of combinations, colors, everything. So these are what I made recently. So I started being consistent these days. సో జాబ్స్ చేసేటప్పుడు మనకి ఎలానో టైం ఉండదు, అండ్ వి గివ్ రీజన్స్ ఫర్ నాట్ డ్రాయింగ్ థింగ్స్. బట్ రోజులో అట్లీస్ట్ మనకి 2 minutes అయినా ఉంటుంది. ఆ 2 minutesని మనం ఐదర్ లైన్స్ గీసో, సర్కిల్స్ గీసో, లేదా మన వీకెండ్ ఉంటుంది, వీకెండ్లో యూ కెన్ పుట్ 1 weekend యాజ్ అ ఆర్ట్ డేట్. యూ కెన్ జస్ట్ డ్రా వాట్ ఎవర్ ఈజ్ ఆన్ యువర్ మైండ్, బికాజ్ ఎవరో వచ్చి మన ఆర్ట్ వర్క్ చూడరు కదా. యూ నీడ్ నాట్ ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్ టు డ్రా. So recently I started doing learning cartoonizing and character drawing, all this. So I started to draw them like chinny drawings every day. I used to use only highlighter and pencils,
అండ్ నేను ఇలా రఫ్గా గీసుకుంటాను టు విజువలైజ్ వాట్ ఐ వాంట్ టు డ్రా నెక్స్ట్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఒక రోజు ఫేసెస్. I take inspiration from others also. I watch different videos and then learn from them because learning should never end. And ఒక రోజు ఇలా ఐస్ గీసేదాన్ని లేదా హెయిర్ స్టైల్స్ గీసేదాన్ని. And you can draw anything around you. Get inspired, draw them, and you can draw lips or eyes or anything. So what I want to say is keep drawing it consistent. And yeah, that's what I wanted to say. And then I told you there is a surprise in end of the video. If you're willing to join me, I'm starting 31 days of art from May, so you can join me in that. And tag me at Kalala in Instagram or hashtag Kalala. So I would be very happy to see if one or two or getting inspired from my videos or something like that. Thank you for watching. If you like the video, please like, share and subscribe.